शुभप्रदं जयप्रदं। క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నామని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న అలియాస్ రూపేష్ అన్నారు. లొంగిపోయే ముందు భావోద్వేగ సందేశం ఇచ్చారు. తమ సహచరులో కొందరు ఇంకా పోరాడాలి అనుకుంటున్నారని చెప్పారు. భద్రతను పరిగణలోకి తీసుకోవాలని సహచరులను కోరుతున్నారని తెలిపారు. ముందుగా మనల్ని మనం రక్షించుకోవటం చాలా అవసరమని, జనజీవన స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అడవులు, ఇతర రాష్ట్రాల్లోని మావోయిస్టు లొంగుబాటులో తనతో పాటు చేరేవారు తనను సంప్రదించాలని ఆసన్న పిలుపుచ్చారు. साथियों को हमारा जो साथी लोग हैं जो सशस्त्र संघर्ष को जारी रखना है करके जो तय किए साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को। आप लोग भी सोचना चाहिए, आप लोगों का सुरक्षा का चिंता जरूर है। हमें पहले हम बचना है, बाद में हम क्या करना है करके सोच सकते, जो मौका है उसको इस्तेमाल कर सकते हम। इसलिए सभी साथी लोग, और किसी साथियों का भी जानकारी भी नहीं है, वो साथी लोगों का भी जानकारी हो रही, कुछ लोगों को दूसरा राज्यों में जो साथी लोग हैं ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहे जानकारी भी नहीं है। अभी मीडिया के जरिए ये सब तो पता चलेगा, तब आप लोग भी अगर सोचने से इस प्रक्रिया में आना चाहे तो फिर क्या तरीका कुछ तो रहना चाहिए करके मैं सोच के मैं एक मेरा कांटेक्ट नंबर दे रहा हूँ। आप लोग इसमें कांटेक्ट कर सकते, कांटेक्ट करने से हम इसके ऊपर कोई कुछ भी आपका विचार भी बता सकते हैं इसके ऊपर, और इस प्रक्रिया में आना चाहिए तो भी आप लोग कांटेक्ट करने के लिए मैं नंबर दे रहा हूँ। मेरा कांटेक्ट नंबर है 6267138163। ముగ్గురు డివిజన్ కార్యదర్శులు, 5గురు దండకారణ్యం జోనల్ కమిటీ సభ్యులు, 20 మంది డీవీసీ సభ్యులు సహా 169 మంది పోలీసుల ముందు లొంగిపోయారు. ఈరోజు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో జగదల్పూర్లో అధికారికంగా లొంగిపోనున్నారు. 70కి పైగా ఆయుధాలు అప్పగించనున్నట్టుగా తెలుస్తోంది. ములుగు జిల్లా పోలోనిపల్లికి చెందిన ఆసన్న ఐటీఐ పాలిటెక్నిక్ చదివారు. 1991లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆసన్న 99లో పీపుల్స్ వార్ యాక్షన్ టీమ్ సారథిగా పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది హైదరాబాద్లో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రను పట్టపగలే నడి రోడ్డుపై హత్య చేసిన ఆపరేషన్కు ఆయనే నేతృత్వం వహించినట్లు ప్రచారంలో ఉంది. 2000 సంవత్సరంలో ఏపీ హోంమంత్రి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న కారును మందు పాత్రతో పేల్చేసి చంపేయటం, 2003లో అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్ను క్లెమోర్ మైన్తో పేల్చి ఆయనపై హత్యాయత్నానికి పాల్పడిన దుశ్చర్యలతో ఆసన పేరు మారు మోగిపోయింది.